పోయినాడు దుర్మార్గుడు కామం పరలో కమ్మెను ఆ పాపికి. ఈ కన్యను నేను ఏ విధంగా అనుభవించాలా అని వెంటనే ఈ కన్యను నేను ఏ విధంగా అనుభవించాలా అని వెంటనే బ్రాహ్మణ ఇంటికి సైన్యాన్ని పంపి అక్కమదేవిని పెళ్లాడుతానని బ్రాహ్మణ దంపతులను అడిగి రమ్మన్నాడు. బ్రాహ్మణ దంపతులను అడిగి రమ్మన్నాడు. బ్రాహ్మణ దంపతులను అడిగి రమ్మన్నాడు. బ్రాహ్మణ ఇంటికి సైన్యాన్ని పంపి అక్కమదేవిని పెళ్లాడుతానని బ్రాహ్మణ దంపతులను అడిగి రమ్మన్నాడు. బ్రాహ్మణ దంపతులను అడిగి రమ్మన్నాడు. బ్రాహ్మణ దంపతులను అడిగి రమ్మన్నాడు. నాకు ఆ కన్యనిచ్చి వివాహము జరిపియకుంటేను వారిని అక్క దేవతాల దివ్య చరితాన్ని వినరోయమ్మ ఓయమ్మలు. కచ్చిరు ముందట వారి తలలు నరికేస్తానని చెప్పు అన్నాడు. కొలతల క్షేత్రాన అక్కమదేవి అవతార చరితాన్ని వినరమ్మ. ఇట్టి సంగతి విన్నది విన్నట్టు ఆ రాజు భటులు బ్రాహ్మణ దంపతులకు విన్నవించి వారు వివరంగా చెప్పిరి. విన్నవించి వారు వివరంగా చెప్పిరి. విన్నవించి వారు వివరంగా చెప్పిరి. ఇట్టి సంగతి విన్నది విన్నట్టు ఆ రాజు భటులు బ్రాహ్మణ దంపతులకు విన్నవించి వారు వివరంగా చెప్పిరి. విన్నవించి వారు వివరంగా చెప్పిరి. విన్నవించి వారు వివరంగా చెప్పిరి. దానికి ఆ బ్రాహ్మణులు వెంటనే దుఃఖిస్తూ ఉన్నారే ఓయమ్మ. దానికి ఆ బ్రాహ్మణులు వెంటనే దుఃఖిస్తూ ఉన్నారే ఓయమ్మ. దుఃఖిస్తున్న వారిని అక్కమదేవి కండ్ల చూసి ఏమని అనబట్టే. దుఃఖిస్తున్న వారిని అక్కమదేవి కండ్ల చూసి ఏమని అనబట్టే. ననుగన్న తల్లిదండ్రి ఎందుకు మీరు దుఃఖిస్తూ ఉన్నారు విన్నవించుండ్రి అనగానే వారు ఏమీ చెప్పవట్రి. అనగానే వారు ఏమీ చెప్పవట్రి. అనగానే వారు ఏమీ చెప్పవట్రి. ననుగన్న తల్లిదండ్రి ఎందుకు మీరు దుఃఖిస్తూ ఉన్నారు విన్నవించుండ్రి అనగానే వారు ఏమీ చెప్పవట్రి. అనగానే వారు ఏమీ చెప్పవట్రి. అనగానే వారు ఏమీ చెప్పవట్రి. రాజు చెప్పిన సంగతులు ఆ తల్లికి వివరంగా చెప్పినారు ఓయమ్మ. అక్క దేవతాల దివ్య చరితాన్ని వినరోయమ్మ ఓయమ్మలు. ఆ మాట వినగానే అక్కమదేవి ఏమని అనబట్టెను వారితో. కొలతల క్షేత్రాన అక్కమదేవి అవతార చరితాన్ని వినరమ్మ. నన్ను పెళ్లాడుట ఈ రాజు ఏ కాదు ఏ రాజు తరం కాదు అంటూ వారిని ఓదార్చినాదమ్మ అక్కమదేవి. ఓదార్చినాదమ్మ అక్కమదేవి. ఓదార్చినాదమ్మ అక్కమదేవి. నన్ను పెళ్లాడుట ఈ రాజు ఏ కాదు ఏ రాజు తరం కాదు అంటూ వారిని ఓదార్చినాదమ్మ అక్కమదేవి. ఓదార్చినాదమ్మ అక్కమదేవి. ఓదార్చినాదమ్మ అక్కమదేవి. కొన్ని రోజులకు ఆ రాజు ఏ వార్త వినిపించక ఓయమ్మ. కొన్ని రోజులకు ఆ రాజు ఏ వార్త వినిపించక ఓయమ్మ. సైన్యాన్ని తీసుకొని పులితాలకు రానే వచ్చినాడే మాయమ్మ. సైన్యాన్ని తీసుకొని పులితాలకు రానే వచ్చినాడే మాయమ్మ. పులితల గ్రామాన బ్రాహ్మణ ఇంటికి వచ్చి అక్కమదేవిని బలత్కారము చేయసాగినాడు ఆ రాజు అప్పుడు. చేయసాగినాడు ఆ రాజు అప్పుడు. చేయసాగినాడు ఆ రాజు అప్పుడు. పులితల గ్రామాన బ్రాహ్మణ ఇంటికి వచ్చి అక్కమదేవిని బలత్కారము చేయసాగినాడు ఆ రాజు అప్పుడు. చేయసాగినాడు ఆ రాజు అప్పుడు. చేయసాగినాడు ఆ రాజు అప్పుడు. కురులు బట్టి లాగగా అక్కమదేవి కురులుడి నేలపైన పడ్డాయి. అక్క దేవతాల దివ్య చరితాన్ని వినరోయమ్మ ఓయమ్మలు. చీరను బట్టి లాగగా ఆ తల్లి చీరే ఊడిపోయెను ఓయమ్మ. కొలతల క్షేత్రాన అక్కమదేవి అవతార చరితాన్ని వినరమ్మ. వెంటనే ఆ తల్లి ఆ ఇంటి నుండి
తీరు